రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని జీవో ఎంఎస్ నెంబర్ 396 రద్దు చేయాలని దస్తావేజులేఖరులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట దస్తావేజులేఖరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు ఆపాలని, దస్తావేజులేఖరుల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, దస్తావేజులేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే జూలై 20వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 30వ తేదీన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవో నంబర్ 396ను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జీవిస్తున్నటువంటి దస్తావేజులేఖరులకు, స్టాంపు వెండర్లకు, డీటీపీ ఆపరేటర్లకు, దస్తావేజులేఖరుల సహాయకులకు జీవనోపాధి పోతా ఉంది కాబట్టి జీవో నంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖరులు సమ్మె చేస్తూ ఉన్నారు. పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకోసం అనేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా జీవనోపాధిని మేము కోల్పోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమ్మెలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ ప్రజానీకం మాకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపడంలో అత్యంత కీలకమైనటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ. ప్రతి వార్షిక సంవత్సరానికి ఒకసారి లెక్కేసుకుంటే గత వార్షిక సంవత్సరానికి 10,200 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చినటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ. అట్లాగే ఈ వార్షిక సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలకు టార్గెట్ ఇచ్చినటువంటిది ప్రభుత్వం. దీన్ని ఇంత ఆదాయాన్ని సమకూర్చేటువంటి శాఖను ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దుర్మార్గం. అందులో ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు అందరూ డిగ్రీలు చదువుకున్నారు. అందరూ BA, MA, MTech, BTech అన్నీ పూర్తి చేసి, BEDలు పూర్తి చేసి ఏ ఉద్యోగం రాక ఈ వ్యవస్థ పైన ఆధారపడి బతుకుతున్నటువంటి నిరుద్యోగులైనటువంటి మా అందరికీ ఈ 396 జీవో అనేది మమ్మల్ని మరీ నిరుద్యోగులుగా వీధుల పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జీవో నంబర్ 396ను రద్దు చేసి దస్తావేజులేఖరుల వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం జరిగేటువంటి సమ్మె 50 మంది ప్రజానీకం అందరూ మాకు మద్దతు ఇచ్చి మా సమ్మెను జయప్రదం చేసేదానికి మాకు తమ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.